సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. వెల్కమ్ టు ఐడ్రీమ్. ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి కన్యారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఈ సంవత్సరం 8 ఆదాయం 11 ఖర్చుగా ఉంటుంది. 3 గౌరవం 3 అవమానంగా ఉంటుంది. అంటే ఇక్కడ 8 ఖర్చు 11 ఆదాయం 3 రాజ్యపూజ్యం 3 అవమానం అంటే చిరసమానంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు ఎంతమంది ఇస్తారో అవమానం అంతమంది చేస్తారని. సహజమే, అవమానం లేని మనిషి ఎవడు ప్రపంచంలో లేడు. కానీ నిజం చెప్పాలంటే అయితే ఈ కన్యారాశి వాళ్ళకు వచ్చే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కన్యారాశి జాతకులు అవుతారు. కన్యారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా దేవగురువైన బృహస్పతి జూన్ 2 తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశంతో అధిక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జూను 1వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్ పరంగా ఉండే పొజిషన్లో పొదుపు పాటించండి, జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఉండే సమస్యలు కానీ బాకీలు చేయొద్దండి. ఆదాయానికి మించిన ఖర్చు చేయకుండా ఉండటం మంచిది. ఎంతైతే ఇన్కమ్ వస్తుందో అంత ఎక్స్పెండిచర్స్ అనేవి పెరగకూడదు. నిజం చెప్పాలంటే మన బ్యాలెన్స్డ్గా వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. ఏదో ఎదుటివాడు వెళ్ళాడని మనం వాడితో సమానంగా వెళ్ళటం అనేది మంచిది కాదు. మన ఆర్థిక పరంగా ఉండే ఆదాయాన్ని ఆలోచన చేయాలి. మన పరిస్థితులు, మన సిచ్యువేషన్స్ బట్టే ముందుకు వెళ్ళాలి. ఆర్థిక పరంగా ఉండే ఆదాయ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అయితే ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పుడు కన్యా రాశి వాళ్ళు ప్రత్యేకంగా జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా గురుబలం అనేది ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఆ టైంలో చాలా జాగ్రత్త, ఆ టైంలో చాలా బాగుంటుంది. జూన్ 2 వరకు వచ్చే వృత్తిపరంగా ఉండే సమస్యలు రాకుండా చూసుకోవాలి. అంటే ఏదైతే వ్యాపార పరంగా చేస్తున్న వ్యక్తులు కానీ, అలానే బిజినెస్ సంబంధించిన పీపుల్స్, బడా పారిశ్రామికవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్స్ కానీ కొంత జాగ్రత్తగా ఉంటే ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా గురువు లాభస్థానంలో ఉండటం వల్ల అప్పుడు ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఆ టైం అనేది మంచి పీరియడ్. జూన్ 2 వరకు జాగ్రత్త ఉండాలి. 2వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది. 31 నుంచి మళ్ళీ ఖర్చులు పెరుగుతాయి వాళ్ళకి. ఎప్పటి వరకు ఖర్చులు పెరుగుతాయి? డిసెంబర్ 18 వరకు ఖర్చులు పెరుగుతాయి. మళ్ళీ డిసెంబర్ 18 నుంచి మళ్ళీ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏ పీరియడ్లో అనుకూలంగా ఉంది, ఏ పీరియడ్ అనుకూలంగా లేదో చూసుకొని ముందుకు వెళ్ళాలి. విద్యార్థులకు కూడా ఈ అకాడమిక్ ఇయర్ అనేది అనుకూలంగా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అని చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలా శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్లయితే శని వీళ్ళకి సప్తమ స్థానంలో ఉన్నాడు. సప్తమ స్థానంలో ఉన్నాడంటే పంచమాధిపతి, షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉండటం వల్ల వివాదాల వైపు వెళ్ళొద్దండి. అంటే భార్యాభర్తల మధ్యలో సమస్యలు రాకుండా చూసుకోవాలి. అలానే కుటుంబం పరంగా కూడా కలహాలు రాకుండా చూసుకోవాలి. పెళ్లి యొక్క ప్రయత్నాలు కూడా కొంత లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వివాహ ప్రయత్నాలు చేసిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ కొంత లేట్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే జూలై 24 వరకు అలా ఉంటుంది. జూలై 25వ తారీఖున శని షష్టమ స్థానంలో ఉండటం వల్ల శత్రులు మిత్రులుగా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే రాహు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే రాహు యొక్క బలం వల్ల కూడా ఆర్థిక పరంగా సమస్యలు తగ్గిపోతాయి. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంటు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే ఆ దేశం యొక్క పౌరసత్వం కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఉద్యోగం చేస్తున్న ఎవరైతే వ్యక్తులు ఉంటారో కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే డిసెంబర్ 7వ తారీఖు నుంచి మళ్ళీ మకర రాశిలో రాహు యొక్క సంచారం వల్ల సంతానపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. అంటే డిసెంబర్ 7 నుంచి సంతానపరంగా ఇబ్బందులు కలుగుతాయి. అంటే వాళ్ళు డెవలప్మెంట్ కాలేకపోతున్నారు, చదువు విషయంలో ఎలాంటిది ఆందోళన కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఆందోళన కలగకుండా చూసుకోవాలి. కేతు యొక్క బలం ఎప్పుడు బాగుంటుంది అని అంటే డిసెంబర్ 7వ తారీఖు నుంచి కేతు యొక్క బలం బాగా పెరుగుతుంది. కేతువు కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. అప్పుడు లాభస్థానంలో ఉండటంలో పిత్రార్జితం బాగా కలిసి రావటం డిసెంబర్ 7 నుంచి.
అలానే ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా ఉండటం ఒకటి, అలానే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే శుక్రుడు వల్ల వివాహ ప్రయత్నాలు కొంత ఆలస్యం జరగటం, రవి వల్ల ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కానీ మధ్య మధ్యలో కొంత ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే కుజుడు ప్రభావం వల్ల ఇళ్ళు కొనుగోలు చేయటం, పొలాలు కొనుగోలు చేయటం ఒకటి, మెడికల్ కంపెనీ వాళ్ళకి కానీ, మెడికల్ సంబంధించిన ల్యాబొరేటరీస్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ధార్మిక కార్యక్రమాలు, అలానే మనోవేదన, అనుకోని పరిస్థితుల్లో కొన్ని చిక్కులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యవసాయ పరంగా రైతులకు కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అజీర్ణ వ్యాధులు అంటే గ్యాస్ ట్రబుల్ సంబంధించిన వ్యక్తులు చాలా జాగ్రత్త ఉండాలి. విద్యార్థులు శ్రద్ధగా చదివితేనే మంచి ఫలితాన్ని వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిరుద్యోగులు బాగా కష్టపడితేనే ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భూములు అలానే గృహలాభాలు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. గురుగారు, ఉత్తర నక్షత్రంలో పుట్టిన వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? కోపములు, వివాదాలు బాగా పెరగటం ఒకటి, ధనం ఖర్చే అవకాశాలు ఉంటాయి. ధనాన్ని కొంత పొదుపు పాటించాలి. అలానే ఆకస్మికంగా ప్రయాణాలు, అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి, శుభ కార్యక్రమాల మూలంగా వీళ్ళకి కొంత ఆర్థిక పరంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ పరంగా కొద్దిగా ఇబ్బందులు కూడా ఉంటాయి. అంటే శుభ కార్యక్రమాలు చేస్తే ఇబ్బందులు కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయటం ఒకటి, వృద్ధుల్ని అలానే గోపూజ, మహాలక్ష్మి అష్టకాన్ని చదవటం వల్ల మంచి జరుగుతుంది. అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. అలాగే హస్త నక్షత్రంలో పుట్టిన వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళకి ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది. పనులు వాయిదా వేయటం, అలానే ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు, అలానే దైవబలం చేత కార్యసిద్ధి కలిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. వీళ్ళు తప్పకుండా రుద్రాభిషేకము, సుందరకాండ పారాయణం చేయడం చాలా మంచిది. ఈశ్వరుడు యొక్క ఆరాధన, అలానే రుద్రాభిషేకము, చండీ హోమం చేయటం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. గుమ్మడి పండును దానం చేయటం వల్ల వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చిత్త నక్షత్రంలో పుట్టిన వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? వీళ్ళకి ఆకస్మికంగా ప్రయాణాలు, దానితో పాటు ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. తర్వాత కార్య విజయాన్ని లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు, వాళ్ళకి గతంలో ఏదైతే రుణాలు ఉంటాయో అవన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశాలు, అంటే బాకీలు తెంపుకునే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే బాకీలు ఎవరైతే మనం డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, సింధూరంతో ఎర్రని వస్తువులు, పుష్పాల్ని ఆంజనేయ స్వామికి సమర్పణ చేయటం, ఆంజనేయ స్వామి యొక్క దండకం చదువుకోవటం, అలానే మన్యసూక్త పారాయణం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. ఈ కన్యారాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు.